హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను కూడా మా ఇంట్లో వరలక్ష్మి అమ్మవారిని నిలబెట్టుకున్నానండి. ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈసారి కూడా నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలాగే చేసుకున్నాను. 9:30 కల్లా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం ఉంటుందండి. అందుకని నేను 10:15 కల్లా దీపారాధన మొదలుపెట్టి ముందుగా వినాయకుడిని పూజించుకున్నానండి. మనం పూజ మొదలు పెట్టేస్తే తర్వాత రాహుకాలం వచ్చినా సరే పట్టింపు ఉండదన్నమాట. దీపారాధన వెలిగించిన తర్వాత అమ్మవారి కోసం తయారు చేసిన పదార్థాలన్నీ నైవేద్యంగా సమర్పించాను. సాంబ్రాణి ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించానండి. లక్ష్మీదేవి పూజలో కానీ వరలక్ష్మి పూజలో కానీ తప్పనిసరిగా అమ్మవారికి అష్టోత్తరం చదవాలండి. మనం అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించుకున్నానండి. పాట పాడుతూ మంగళహారతి ఇస్తూ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించుకోవడం నాకు అలవాటండి. ఏ పూజ చేసినా కానీ అమ్మవార్లని స్వామివార్లని అలా పాడుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటానండి. మాకైతే కలశం ఆచారం లేదండి. నేను ఎప్పుడు కూడా కలశం పెట్టను. అమ్మవారి ప్రతిమ పెట్టుకుంటాను. తర్వాత స్వామివారిది అమ్మవారిది విగ్రహాలు పెట్టుకుంటానండి. విగ్రహాలతో పాటు 5 రకాల నైవేద్యాలు అయితే తప్పనిసరిగా చేస్తాను. పరమాన్నం, పులిహోర, దద్దోజనం, గారెలు, పూర్ణాలు అయితే చేస్తానండి. దాంతోపాటు పానకము, వడపప్పు ఇంకా ఏమైనా ఉంటే పెట్టుకుంటాను. పండ్లు 5 రకాల పండ్లు అయితే పెడతానండి. ఇదే నేను నివేదన చేసుకుంటాను. అమ్మవారికి చీర జాకెట్టు కంపల్సరీ వాయనం ఇచ్చుకుంటానండి. ఇలా నేను సింపుల్గా నా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను. ఈరోజు మా వారు కూడా నా పూజ అయ్యే టైంకి ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత 9 మంది ముత్తైదువులకి వాయనం ఇచ్చుకున్నానండి. ఆ వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షములు ఎల్లవేళలా మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ నమస్కరించుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.